ఏం జరుగుతోంది? మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చిందెందుకు? ప్రతి నెల జీతాలు ఇస్తున్నదెందుకు? మిమ్మల్ని కూర్చోబెట్టి మేం వంటలు చేసుకొని తినడానికా? అత్తయ్య అత్తయ్య, ఇందులో వాళ్ళ తప్పేం లేదత్తయ్య. హారిక, నువ్వుండు. అసలు మీకు బుద్ధుందా? కాస్తైనా బుర్ర పనిచేస్తోందా? హారిక పరిస్థితి ఏంటో మీకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో తంచేత పని చేయిస్తారేంటి? హారిక, ఈ సమయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ధ్యాస ఎప్పుడూ కడుపులో ఉన్న బిడ్డ మీదే ఉండాలి, ఇలాంటి పనుల మీద కాదు. నీకు డెలివరీ అయ్యే వరకు మళ్ళీ కిచెన్ వైపు కన్నెత్తి కూడా చూడొద్దు, అర్థమైందా? దుర్గా, పాండే, పండు, ఇంకోసారి హారిక కాని కిచెన్లో కనిపించిందంటే మీ ఉద్యోగాలు పోతాయి, జాగ్రత్త. అది కాదు మేడం, వంట చేయొద్దని మేం చూసుకుంటామని చెప్తూనే ఉన్నాం, కానీ హారిక మేడం వినలేదు. ఏంటి హారిక, నువ్వేమైనా చిన్నపిల్లవా? ఇలాంటి విషయాలు కూడా నీకు చెప్పాలా? ఇక నుంచి నువ్వు కిచెన్లోకి రాకూడదు, జాగ్రత్త, సరేనా? ఇప్పుడు మీ అందరికీ సంతోషంగా ఉందా? అరే, నేను వంట చేస్తూ ఉంటే సైలెంట్ గా చూస్తూ ఊరుకోకుండా ఒకటే గొడవ చేశారు. అది వినే అత్తయ్య గారు ఇక్కడికి వచ్చి నా మీద అరుస్తున్నారు. పైగా నా మీద తప్పు తోయడానికి ప్రయత్నిస్తున్నారు. మీ వల్ల అనవసరంగా అత్తయ్య గారి దగ్గర నేను మాటలు పడాల్సి వచ్చింది. అక్క, నువ్వేంటి కిచెన్ లో? నువ్వు పక్కకు జరుగు ఉషా. ఏమైంది? అందరూ ఎందుకలా ఉన్నారు? అక్కెందుకు కోపంగా వెళ్ళిపోతుంది? ఇప్పుడు మీతో కూడా ఏమైనా మాట్లాడితే మీరెక్కడ కోప్పడతారో అని భయపడాలి మేడం. నేనెందుకు మీ మీద కోపడతాను? ఏమైంది చెప్పండి ఇప్పుడు. హారిక మేడం ఏమో వంట చేస్తాను అంటారు, కిరణ్మయి మేడం ఏమో హారిక మేడం చేత వంట చేయిస్తే మా ఉద్యోగాలు తీసేస్తాం అంటారు. మేము ఎవరి మాట వినాలో ఎవరి మాట వినకూడదో మాకు అర్థం కావట్లేదు మేడం. హారిక మేడం కిచెన్ లోకి వచ్చి నేను వంట చేస్తాను, అందరికి వంట రుచి చూపిస్తాను అంటే మేము వద్దని ఎలా చెప్పగలం మేడం? పైగా హారిక మేడంని మేమే వంటగదిలోకి తీసుకొచ్చి వంట పని అప్పచెప్పినట్లు కిరణ్మయి మేడం మా మీద కోప్పడుతున్నారు. ఎవరి మాట వింటే ఎవరి కోపాలు వస్తాయో మాకు అర్థమే కావట్లేదు మేడం. హారిక మేడం పనిచేస్తే కిరణ్మయి మేడం తిడుతున్నారు. జరిగిందేంటో కిరణ్మయి మేడంకి చెప్పినందుకు హారిక మేడం తిడుతున్నారు. ఏంటో ఇక్కడ ఎవరిది తప్పులేదు. మీరు అనవసరంగా ఈ విషయాలు మనసులో పెట్టుకుని బాధపడకండి. అబ్బో, ఇప్పుడు జరిగిన దానివల్ల ఎవరి ఉద్యోగాలకు ఏ ఢోకా ఉండదు. హారిక అక్క ప్రెగ్నెంట్ కదా, ఈ టైంలో తనకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఒక్కసారి కోపం వస్తుంది, ఒక్కసారి చిరాకు వస్తుంది. వాళ్ళ ప్రవర్తన ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు పొరపాటున ఏమైనా అన్నా మనం పట్టించుకోవద్దు, సరేనా? అలాగే మేడం. ఇల్లంతా చక్క పెట్టడానికి వచ్చిన పెద్ద మహానాయకురాలివిడ. పని వాళ్లలో పందాన్లా కలిసిపోతుంది, యజమానులో యజమానులా కలిసిపోతుంది. ఇదంతా దేనికోసం? అత్తయ్య గారి తర్వాత తన ఆధిపత్యం చేజెక్కించుకోవడం కోసం. నేనుండగా అదెక్కడ జరుగుతుంది? చూస్తాను ఉషా, నీ కథ ఎటువైపు మళ్లించాలో అటే మళ్లిస్తాను.
రే కిరణ్ అనయ్య పదరా. అనయ్య ఏంటి ఇంత లేటు? అమ్మ రెడీగా ఉంది. ఏదోలా మేనేజ్ చేద్దాంలేరా. సరే 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 పద పద. చూసావా, మనకంటే ముందే అమ్మ రెడీ అయ్యి రెడీగా ఉంది. మనమే లేట్ అయ్యాం. సారీ అమ్మా, లేట్ అయింది. మనం జీవితంలో ఎదగాలంటే మనకన్నిటికంటే ముఖ్యంగా ఉండాల్సింది పంక్చువాలిటీ. పంక్చువాలిటీ లేకపోతే మనం అందుకునే విజయాలు ఆలస్యమవుతాయి. జీవితంలో గెలుపనేది ఎవరికీ అంత తేలిగ్గా సొంతం కాదు సంజయ్. దానికోసం కష్టపడాలి. దానికోసం మన తెలివితేటల్ని ఉపయోగించాలి. కానీ వాటన్నిటికంటే ముందు టైం ప్రకారం నడుచుకోవడం అలవాటు చేసుకోవాలి. మనకున్న దేవుడెవరో తెలుసా? కాలం. కాలాన్ని దేవుడిగా పూజించిన రోజున మాత్రమే మనకి సక్సెస్ సొంతమవుతుంది. కాలాన్ని ఎప్పుడైతే వృధా చేయడం అలవాటు చేసుకుంటామో అప్పుడే మన పతనం మొదలవుతుంది. సారీ అమ్మా, ఇంకెప్పుడు ఇలా జరగదు. కిరణ్, అమ్మా. పద. సరే. ఆగు సంజయ్. నేను కిరణ్ దేశ్ముఖ్ గారి మీటింగ్కి వెళ్తున్నాం. నువ్వు ఆ మీటింగ్కి అవసరం లేదు. డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపో. అదేంటమ్మా, దేశ్ముఖ్ గారి మీటింగ్ ఎప్పుడు డీల్ చేసేది నేనే కదా. అది కిరణ్ లేనప్పుడు. ఇప్పుడు కిరణ్ వచ్చేసాడుగా, అవన్నీ కిరణ్ చూసుకుంటాడు. వాట్ యు మీన్ అమ్మా? కిరణ్ ఇప్పుడిప్పుడే బాధ్యతలు తీసుకుంటున్నాడు. వాడికి ఇంకా అంత అనుభవం లేదు. ఇప్పుడే అంత పెద్ద పెద్ద బాధ్యతలన్నీ వాడి భుజాల మీద ఎందుకు వేస్తున్నావు? ఇప్పుడేంటి? నువ్వు అడిగే ప్రశ్నలన్నిటికీ నేను సమాధానాలు చెప్పాలా? అది కాదమ్మా. సంజయ్, ఇప్పుడు నీ ప్రశ్నలకి సమాధానాలు చెప్పే టైం నాకు లేదు. దేశ్ముఖ్ గారి మీటింగ్ కిరణ్ డీల్ చేస్తాడు. నువ్వు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపో. అది చీ. కొంతమంది మనుషులు చూడ్డానికి మాత్రమే మాణిక్యాల్లా కనిపిస్తారు. మనసులు మాత్రం మట్టి గడ్డలే. అలాంటి వాళ్ళని చూస్తూ ఉంటేనే నాకు అసహ్యం వేస్తుంది. ఎవరి గురించక్క అంత చిరాకు పడుతున్నావు? ఇంకెవరి గురించి? ఈ ఇంటి చిన్న కోడలుందిగా, శ్రీ 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 ఉషా మేడం. ఇప్పుడు ఉషా ఏం చేసిందక్క? ఎందుకులే, ఏమన్నా అన్నానంటే మళ్ళీ అన్నానని అందరూ నా మీద పడతారు. ఎందుకు వచ్చిన గొడవ? పర్వాలేదక్క, చెప్పు, ఏమైంది? నీకు మూడ్ స్వింగ్స్ అట. ఎప్పుడు ఒకేలా ఉండవట. తిక్కు తిక్కగా ప్రవర్తిస్తూ ఉంటావట. ఊరికే కోపం వచ్చేస్తుందట. అంతలోనే చిరాకు వచ్చేస్తుందట. నిన్నేదో చిన్నప్పటి నుంచి చూసి నీ మీద పుస్తకం రాసినట్టు మాట్లాడుతుందా ఉషా. ఉషా నా గురించి ఎందుకలా మాట్లాడుతుంది? ఆ మాటలన్నీ నా దగ్గర మీ ఆయన దగ్గర అన్నా బాగుండేది. పోయి పోయి ఆ పని మనిషి దగ్గర అంటోంది. చీచి చిచి చిచి, పని వాళ్ళ దగ్గర నీ పరువు తీసిందనుకో. ఉషా నా గురించి అలా మాట్లాడదక్క. ఉషా గురించి చెప్తే నువ్వు ఇలాగే మాట్లాడతావని నాకు తెలుసు. ఉండు, నీకిప్పుడే నిరూపిస్తాను. దుర్గా, దుర్గా, చెప్పండి మేడం. వచ్చింది కదా, నువ్వే అడుగు. ఏమైంది మేడం? ఉషా నా గురించి మీ దగ్గర ఏమైనా మాట్లాడిందా?
అంటే అది మేడం పాపం వీళ్ళని అడిగితే వీళ్ళేం చెప్తారు? తిరిగి తిరిగి వీళ్ళ మీదకి వస్తుందేమో అని భయపడుతున్నారు. ఇందులో భయపడ్డానికి ఏముంది మేడం? ఉషా మేడం ఏం చెప్పారో అది చెప్తే సరిపోతుంది కదా. ఓ అంత ధైర్యం ఉంటే చెప్పు మరి. హారిక తిక్కతిక్కగా ప్రవర్తిస్తుందని మీతో అంది కదా. ఊరికే నీ మీద కోప్పడుతుందని, చీటికి మాటికి చిరాకు పడుతుందని నీతో చెప్పింది కదా. చెప్పవే మరి. మేడం, నిజానికి ఉషా మేడం మాతో మాట్లాడింది. హారిక గురించి ఉషా నీ దగ్గర ఎంత చెడ్డగా మాట్లాడింది. అలా మాట్లాడడం తప్పు కదా. అక్క, దుర్గా ఏదో చెప్తుంది కదా, చెప్పనివ్వు. అది తను మాత్రం ఏం చెప్తుంది హారిక? అదే కదా నేను చెప్తుంది. మేడం, నన్ను ఒకసారి మాట్లాడనిస్తారా? అది మేడం, ఉషా మేడం చెప్పింది. ఉషా ఏం చెప్పింది? మేడం, అది అసలు ఏమైందంటే, దుర్గా, నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. హారికకి మూడ్ స్వింగ్స్ ఉన్నాయి అని చెప్పిందా లేదా? అంటే మేడం, అది తను అన్న సందర్భం. నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. హారికకి మూడ్ స్వింగ్స్ ఉన్నాయని ఉషా చెప్పిందా లేదా? చెప్పాడు మేడం. సరే, నువ్వు ఇక వెళ్ళొచ్చు. చూసావా హారిక, నీ ముందే నిరూపణ అయిందా? ఆ ఉషా లాంటి మనిషిని అస్సలు నమ్మకూడదు. మంచిగానే కనిపిస్తూ ఉంటారు, మన పక్కనే గోతులు తీస్తూ ఉంటారు. నేనంటే గడుసుదాన్ని కాబట్టి, కాస్త తెలివైన దాన్ని కాబట్టి ఏదో ఇలాంటి మనుషుల దగ్గర నుంచి జాగ్రత్త పడుతూ ఉంటాను. కానీ నువ్వు బోల్డ్ అంత మంచితనం, అపారమైన అమాయకత్వం ఉన్నదానివి. ఇలాంటి మనుషులు చేసే మోసాల నుండి అస్సలు తప్పించుకోలేవు. చూడు హారిక, నీకన్నా పెద్దదాన్ని, ఎందుకు చెప్తున్నానో విను. ఆ ఉషా మామూలు మనిషిలా కనిపిస్తుంది, కానీ బాగా మైండ్ గేమ్ ఆడుతుంది. ఇదిగో, నువ్వు తనతో కాస్త జాగ్రత్తగా ఉండు, అర్థమైందా? సరే సరే, నువ్వు రెస్ట్ తీసుకో, ఓకే? ఉషా, ఉషా, ఏంటి బావగారు? ఈ 2 చీరల్లో నీకిష్టమైంది ఒకటి తీసుకో ఉషా. దగ్గరలో ఒక పండగ లేదు, ఫంక్షన్ లేదు, ఇప్పుడెందుకు కొత్త చీరలు? ఎందుకు తీసుకొచ్చారు? ఈ రోజు ఒక షాపింగ్ మాల్లో ఫైర్ సేఫ్టీ గురించి ఇన్స్పెక్షన్కి వెళ్ళాం. అక్కడ డిస్ప్లేలో ఈ శారీస్ కనిపించాయి, తీసుకున్నాను. వీటిలో నీకు నచ్చింది తీసుకుని మిగిలింది హారికకిచ్చేసే. ముందు అక్కకి ఇవ్వండి బావగారు. అక్కకి ఇష్టమైంది తీసుకున్నాక మిగిలింది నేను తీసుకుంటాను. అబ్బో, మరదల మీద తరుణ్కి ప్రేమ బానే పొంగిపోతోంది. మా ఇద్దరి విషయంలో నువ్వు చాలా హెల్ప్ చేసావు, అందుకే నీకేదైనా గిఫ్ట్ ఇవ్వాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇప్పటికి ఆ అవకాశం వచ్చింది, అందుకే ఫస్ట్ ప్రయారిటీ నీకే, తీసుకో. ఓహో, ఏంటి చీరలు ఉషకి మాత్రమేనా? నాకు లేదా? నేను తీసుకొచ్చినా నువ్వెక్కడ కట్టుకుంటావులే వదినా. అయ్యో, అదేంటి అలాంటి మాట అన్నావు? నువ్వు నా కోసం చీర కొని తీసుకొస్తే నేను కట్టుకోనా? నీకు నచ్చే చీరలు తెచ్చేంత స్థాయి నాకు లేదు కదా వదినా, అందుకే తీసుకురాలేదు. అభిమానంగా తీసుకొస్తే స్థాయిల గురించి నేనెందుకు పట్టించుకుంటాను? ఎంతో కాలంగా నిన్ను చూస్తున్నాను, నీ గురించి నాకు ఆ మాత్రం తెలీదా వదినా? నువ్వేమో పెద్ద పొలిటీషియన్ కూతురువి, నేను అలాంటి వాళ్ళకి సెక్యూరిటీనిచ్చే పోలీస్ని. నీ స్టేటస్కి నా స్టేటస్కి చాలా తేడా ఉంది కదా. ఏంటి తరుణ్, ఎగతాళి చేస్తున్నావా? అయ్యయ్యో, ఇందులో ఎగతాళేముంది వదినా, నిజమే చెప్పాను. ఏదో తప్పక మా అందరితో కలిసి ఉంటున్నావు కానీ, లేకపోతే నీ స్థాయికి ఎప్పుడో చంద్రుడిపై ఇల్లు కట్టుకుని మా అన్నయ్యని కూడా తీసుకెళ్లిపోయి అక్కడే కాపురం పెట్టేసేదాన్ని. ఇక చాలు తరుణ్, చీర తీసుకురాలేదంటే తీసుకురాలేదని చెప్పు. ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వడం ఇష్టం లేదని చెప్పు, అంతేగాని మరి ఇంత ఎగతాళి ఏం అవసరం లేదు. ఉషా, నీకు నచ్చిన చీర నువ్వు తీసుకో. అలాగే బావగారు.
థ్యాంక్ యూ సో మచ్ బావగారు. నువ్వు చేసిన దాంతో పోలిస్తే ఇదెంతా చెప్పు. నువ్వు చేసిన దాన్ని గుర్తు చేసుకుంటే నేను రోజుకొకసారి నీకు థ్యాంక్స్ చెప్పాలి. అంతగా నేనేం చేశాను బావగారు? ఈరోజు నేను హారిక ఈ ఇంట్లో సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం నువ్వే. ఎప్పుడు విడిపోతామో తెలియని మా 2 జీవితాల్ని మళ్ళీ ఒకటి చేసింది కూడా నువ్వే. మా ఇద్దరి కలయిక జరగాలంటే ఒక పెద్ద యుద్ధం జరగాల్సింది. అలాంటి యుద్ధాలు గందరగోళాలు ఏమీ జరగకుండా సమస్యని చాలా సింపుల్గా సాల్వ్ చేసింది నువ్వే. దానికి నీకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. అహం, సరే సరే, ఇప్పుడు మీరు అక్క సంతోషంగా ఉన్నారు, నాకది చాలు. మీరు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎనీహౌ, ఎలాగో ఆ విషయం గుర్తొచ్చింది కాబట్టి మనస్ఫూర్తిగా ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. తగలెట్టడానికి కావలసిన ఒక్కొక్క కట్టె పుల్లని నేను ఏరి పెట్టుకుంటున్నాను. ఈ కుటుంబంలో త్వరలో రాబోయే అగ్ని ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఏంటి సుజాత ఈ సడన్ సర్ప్రైజ్? ఈసారి నువ్వు మన క్లబ్లో ప్రెసిడెంట్ పోస్ట్ కి పోటీ చేయడం లేదంట కదా? అవును, ఫ్యాక్టరీ పనుల్లో బిజీగా ఉంటున్నాను. సో ప్రెసిడెంట్ పోస్ట్కి న్యాయం చేయలేననిపించింది. ఆ పోస్ట్ చాలా విలువైంది. దానికి న్యాయం చేయలేనప్పుడు దూరంగా ఉంటేనే మంచిది. అందుకే పోటీ చేయడం లేదు. నువ్వు పోటీ చేయడం లేదని తెలిసే ఆ పోస్ట్ కి నేను కంటెస్ట్ చేద్దామని చూస్తున్నాను. ఓ, దట్స్ గ్రేట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ చెప్తే సరిపోదు, నీ సపోర్ట్ కూడా కావాలి. అంటే నాకు పోటీగా ఆ స్వర్ణ నిలబడుతోంది, కానీ నువ్వు నాకు సపోర్ట్ గా నిలబడితే నేను ఈజీగా గెలుస్తాను. అందులో ఏముంది, తప్పకుండా సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్మయి. నువ్వు సపోర్ట్ చేస్తే నాకు 100 మంది సపోర్ట్ వచ్చినట్టే. హాయ్ ఆంటీ. హలో మేఘనా, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను ఆంటీ, మీరెలా ఉన్నారు? హలో డాక్టర్, చెప్పండి. కిరణ్మయ్య గారు, హారిక హెల్త్ చెకప్ కోసం ఈ రోజు మీ ఇంటికి వస్తానని చెప్పాను కదా, ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఇన్ఫార్మ్ చేయడానికి కాల్ చేశాను. సరే డాక్టర్, మా ఇంట్లో పుట్టబోయే మొదటి వారసుని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాకే కాదు, మా ఫ్యామిలీ డాక్టర్గా మీ భుజాల మీద కూడా ఉంది. రండి. అలాగే మేడం. వావ్, ఇంత మంచి గుడ్ న్యూస్ ఎవరికీ చెప్పకుండా దాచుకుంటే ఎలా కిరణ్మయి? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మేఘనా. కంగ్రాచులేషన్సా? ఎందుకు? తల్లివి కాబోతున్నావు. ఈ కుటుంబానికి మొదటి వారసుని ఇవ్వబోతున్నావు. కంగ్రాట్స్ చెప్పాలి కదా. అయ్యో, తల్లి కాబోతుంది మేఘనా మేడం కాదండి, హారిక మేడం. పండు, నువ్వెళ్ళు. ఓకే మేడం. కిరణ్మయి, హారిక అంటే నీ రెండో కోడలు కదా? అవును. ఓహో, ఇంటికి పెద్ద కోడలు మేఘన అయినా మొదటి వారసుని ఇస్తుంది మాత్రం రెండో కోడలన్నమాట. మేఘనా, ఏంటమ్మా ఇది? నీ తర్వాత ఈ ఇంటికి కోడలుగా వచ్చిన అమ్మాయి నీకన్నా ముందే తల్లి అనే ప్రమోషన్ కొట్టేస్తుంది. రేస్లో నువ్వు వెనకబడిపోతే ఎలా చెప్పు? మీరు మాట్లాడుతూ ఉండండి, లోపల కొంచెం పనుంది. అలాగే మేఘనా. కిరణ్మయి, మళ్ళీ చెప్తున్నాను, నీ సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా నాకే ఉండాలి. ఈ కిరణ్మయి మాటిచ్చిందంటే మాటే. అసలేమనుకుంటున్నారు వీళ్ళంతా? యువరాణిలా పెరిగిన నన్ను, ఈ పెద్దింటి పెద్ద కోడల్ని, అందంలోనూ అంతస్తులోనూ అందరికంటే ముందు వరుసలో ఉండే నన్ను అలుసుగా చూస్తారా? అమ్మని కానంత మాత్రాన అడ్డమైన వాళ్ళు అవమానించే స్థాయికి దిగజారుస్తారా? పెద్ద కోడలు ముందుగా వారసుని కనలేకపోతుందని ఎగతాళి చేస్తారా?
ఈ ఇంటికి రాజమాతలా చలామణి అవుతున్న నీ అత్తగారు పెద్దరికంగా నీకు అండగా నిలబడకపోగా నిన్న అవమానించే వాళ్ళకి వంత పాడుతుందా? పెద్ద కోడలు అనే గౌరవం కూడా ఇవ్వకుండా ముందుగా తల్లిని కాలేకపోతున్నాననే సాకుతో దెప్పి పొడుస్తూ మాట్లాడతారా? హ, ఏ పిల్లల్ని కన్నా అంత గొప్ప విషయమా? ఏ నేనెప్పటికీ తల్లిని కాలేనా ఏంటి? ఆ హారిక ముందుగా తల్లైతే నన్నే మించిపోతుందా? తొలి వారసునిచ్చినంత మాత్రాన నాకంటే గొప్పదైపోతుందా? అదే అమ్మ అని పిలిపించుకున్నంత మాత్రాన నా విలువ పడిపోతుందా? దానికి పుట్టే బిడ్డ కూడా నన్ను పెద్దమ్మ అనే పిలవాలి కదా. వాళ్ళ అమ్మ కంటే నేనే పెద్ద అని వాడే చెప్పకనే చెప్తాడు కదా. అప్పటికైనా వీళ్లకు బుద్ధొస్తుందో లేదో. హ, అయినా అయినా ఏం తక్కువ మేఘనా నీకు? హ? ఏం తక్కువ నీకు? హ, అసలు ఇలాంటి మనుషుల మధ్య ఎలా బ్రతుకుతున్నావే నువ్వు? నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. తప్పుడు మాటలు మాట్లాడేది నేను కాదు, తప్పుడు పనులు చేసేది నువ్వు. తప్పుగా ప్రవర్తిస్తుంది నువ్వు. నువ్వు మంచిగా మాట్లాడుతున్నావనుకున్నాను, కానీ ఆ మంచి వెనకాల ముంచే గుణం ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను. నువ్వు మాకు సహాయం చేస్తున్నావనుకున్నాను, కానీ ఆ సహాయం వెనకాల ఇంత ద్రోహం ఉంటుందని ఊహించలేకపోయాను.